హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ లేదా పచ్చి రొయ్యల కూరని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg ప్రాన్స్ని తీసుకున్నానండి. 4-5 సార్లు బాగా వాష్ చేసుకుని ప్రాన్స్లో ఉండే సన్నటి నరాన్ని రిమూవ్ చేసి క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని వేడయ్యాక ఒక చిటికెడు పసుపుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి వాటర్ డ్రైన్ చేసుకున్న ప్రాన్స్ని వేయాలి. ఆయిల్లో పసుపు వేయడం వల్ల ప్రాన్స్ కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటాయండి. 5-6 నిమిషాలకి ప్రాన్స్ కుక్ అయ్యి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్ చేసుకున్న ప్రాన్స్ని వాటర్తో పాటు వేరే బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ గసగసాలు, 5-6 పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మసాలా దినుసులు ఎక్కువగా వేసుకున్నట్టయితే ప్రాన్స్ కి ఉండే ఆ న్యాచురల్ స్వీట్నెస్ ని డామినేట్ చేసేస్తుందండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీస్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఒకవేళ స్పైసీగా తినేవాళ్ళైతే మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకోకుండా దానికి బదులు కారాన్ని వేసుకోవచ్చు. చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకుని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ప్రాన్స్ వేపుకున్న అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడయ్యాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయల్ని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు వేపాలి. తర్వాత ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసేస్తే కర్రీ ఉడికేలోపు స్కిన్ సెపరేట్ అయిపోతుందండి. పచ్చిమిరపకాయలు నుజ్జు నుజ్జుగా అయిపోతాయి. కాబట్టి ఈ స్టేజ్లో వేసుకుంటే చిదురవకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని వేసి కలిపి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలాలన్నీ ప్రాన్స్ కి బాగా పడతాయి. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి రొయ్యల కూర రెడీ. ఈ పద్ధతిలో చేశారంటే కర్రీ వండడానికి 20 నిమిషాలు కూడా పట్టదండి. రైస్లోకి, చపాతీస్లోకి, నాన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.